అమ్మయ్యప్ప గంగమ్మ యొక్క ముఖ్యాంశాలు మనమైతే తెలుసుకున్నాము. ఇక్కడ దేవస్థానం యొక్క విశేషాలు మనం ఇక్కడ పూజని తెలుసుకుందాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీరు స్వామి ఎప్పటి నుంచి ఉన్నారు స్వామి ఇక్కడ? ఈ ఆలయానికి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. ఓకే స్వామి. ముందు మనం ఈ ఆలయంలో అమ్మవారికి కైంకర్యాలు చేయడం అనేది జరుగుతుంది. స్వామి మీ పేరు స్వామి? నా పేరు వీరకుమార్. ఇక్కడ పూజ గుడి ఆవరణం నుంచి ప్రాణం అప్పటి నుంచి ఉన్నారా? లేదు, మనకి ఈ గుడి నేను వచ్చేసి ఒక సంవత్సరం అయింది. మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ అమ్మవారి గుడి సాధారణంగా ఏ గ్రామదేవత ఆలయమైనా మనకి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఇది శతాబ్దాల పాటు చరిత్ర ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మవారు కూడా దాదాపుగా మనకు తెలిసి ఒక 500 ఏళ్ళ నుంచి అమ్మవారు ఉన్నట్టుగా మనకి ప్రసిద్ధి. ఇక్కడ అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు, కానీ మనకున్నటువంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయం తెలిసిన విషయం ఏంటంటే ఒక 500 ఏళ్ళ నుంచి మనకు తెలిసిన విషయం. ఓకే, అంతకుముందు కూడా ఉండుండొచ్చు, తెలియదు. కాకపోతే అమ్మవారు స్వయంభూగా అని మన పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పూర్వీకులు చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా మనకి 2021 సంవత్సరంలో మనకి శంకుస్థాపన చేయడం జరిగింది. 2023 జూన్ 8న మనకి ప్రతిష్టాపన అమ్మవారిని నూతన విగ్రహాన్ని, పాత విగ్రహాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతన విగ్రహాన్ని అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే స్వామి. ఓకే, థ్యాంక్ యూ. అప్పటి నుంచి మనం అప్పుడు వేరే స్వామి వచ్చేసి మనకి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మాధవ రమేశ్వర గారు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి ప్రతిష్ఠ చేశారు. గుడి ఓపెనింగ్ నుంచి మీరేనా కంటిన్యూషన్గా ఉన్నారా? గుడి ఓపెన్ అప్పుడు వేరే స్వాములు మారుతూ వచ్చారు. ఇప్పుడు అదే క్రమంలో తర్వాత మేము వచ్చాము. ఓకే ఓకే. ఇక్కడ ముఖ్యమైన రోజు ఎప్పుడు స్వామి? మనకి శ్రేష్టమైన రోజు వచ్చేసి ఆదివారం చాలా ప్రధానం ఉంటుంది. అమ్మవారికి పలకేసేది ఉంటుంది. ఉదయం సాయంకాలం స్వామి? సాయంత్రం పూట 8:30 ఆ సమయంలో ఉంటుంది. ప్రతి ఆదివారం పలకేసే ఉంటుంది. ప్రతి మంగళవారం ఉదయం 8:30కి అమ్మవారికి అభిషేకాలు కైంకర్యం ఉంటుంది. అదేవిధంగా ప్రతి నిత్యం మనకి కుంకుమార్చన ఉంటుంది. అది అమ్మవారికి కైంకర్యంగా జరుగుతుంది. ఓకే స్వామి, చాలా విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై గంగమ్మ తల్లి యొక్క విశేషాలు మీకైతే తెలియజేసినాము. ప్రతి సండే వచ్చేసి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అర్చనలు సేవలు అయితే జరుగుతాయంటే సాయంకాలం అయితే పల్లవ సేవ కూడా జరుగుతాయని చెప్పేసి మన స్వామివారు అయితే తెలియజేసినారు మాటల్లో. అట్లానే వచ్చేసి ప్రతిరోజు ఉదయం వచ్చేసి కుంకుమ అభిషేకం అని చెప్పేసి ఉదయాన్నే అయితే అమ్మవారికి యొక్క హారతులు అయితే జరుగుతాయి. ఆ హారతులు మీరు అందుకోవాలంటే ప్రతి ఉదయం రావచ్చు, లేదా స్పెషల్గా కావాలంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇక్కడే అమ్మవారి కాడ ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు మన పూజారి మన మాటల్లో. జై గంగమ్మ తల్లికి జై. జై గంగమ్మ తల్లికి జై.